నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఈరోజు వీడియోలో పవన్ వర్సెస్ లోకేష్. వైఎస్ఆర్‌సీపీ భాషలో ఉత్తపుత్రుడు వర్సెస్ దత్తపుత్రుడు. సరే, కాసేపు ఇవన్నీ పక్కన తీసేసి వీళ్ళిద్దరి మధ్య ట్రై టు కంపేర్ చేద్దాం. 2019 ఎలక్షన్స్‌లో లోకేష్ పర్సనాలిటీ చూశారు మీరు. కొద్దిగా లావుగా ఉండి లాంగ్వేజ్ కంట్రోల్‌లో లేక ఇబ్బంది పడేవాడు. కానీ 2019 అపజయం తర్వాత అతను ఫిజికల్ పర్సనాలిటీలో చాలా మార్పు వచ్చింది. ఈజ్ మోర్ మన మోర్ స్మార్టర్, మోర్ లుకబుల్, ఇట్లా తయారయ్యాడు. సో దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ పర్సనాలిటీ. లాంగ్వేజ్ని అంత కాకపోయినా చాలా కంట్రోల్ చేసుకున్నాడు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ పవన్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే అడ్వైజర్స్ ఇన్ఫ్లుయెన్సా తెలియదు, కానీ నేను మిమ్మల్ని చెడ్డీలోడ తీసి కొడతాను, ఇట్లాంటి డైలాగ్స్ కొంచెం ఎక్కువయ్యాయి. ఎక్కువైపోవడం అంటే హీ ప్రాక్టీస్ దోస్ డైలాగ్స్ డ్యూరింగ్ హిజ్ యువగళం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత మోస్ట్ ఆఫ్ ద సమయాన్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఉపయోగించుకున్నాడు. ఆఫ్టర్ పవన్ చెప్పుల ఇన్సిడెంట్ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లోకేష్ జగన్ మీద పర్సనల్ విమర్శకు దిగాడు. కాకపోతే నేను విన్నదాని ప్రకారం ఏంటంటే 2019 నుంచి మంగళగిరిలోనే నిలబడతానని గట్టిగా ప్రతిజ్ఞ తీసుకుని మంగళగిరిలో వాట్ ఎవర్ మ్యాక్సిమం హీ కెన్ డూ ఆయన చేస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ పరిణామము. ఇది ఆ లెవెల్లో చాలా తక్కువ మంది చూస్తారు. బహుశా సేఫ్ కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కునుండే వెసులుబాటు అతనికి ఉంది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్కి లేనంత వెసులుబాటు లోకేష్కి ఉంది. అయినా ఒకసారి ఓడిపోయి ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే గెలవాలనే పట్టుదలతోటి ఉన్నాడు. అది ఒక పాజిటివ్ పరిణామం. ఇకపోతే పవన్ కళ్యాణ్, ఈయన 10 ఏళ్ల నుంచి పాలిటిక్స్ చేస్తాను అంటాడు. రేవులో తాడి చెట్టు కూడా ఉంటుంది, బోలెడన్నేళ్ళు బతుకుతుంది. అది కాదు, 10 ఏళ్ళు ఏం చేశాడు అనేది అవన్నీ డిస్కస్ చేశారు. ఏమీ చేయలేదన్నారు, వదిలేశారు, పక్కన వదిలేసేయండి. ఇప్పుడు భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు. ఎందుకో నించున్నాడు, అక్కడ కాన్స్టిట్యూయెంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. నేను 10 ఏళ్ళు పాలిటిక్స్‌లో ఉంటాను, ఓడినా అన్నవాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ కాన్స్టిట్యూయెన్సీలోనే ఉండి, అక్కడే ఇల్లు కట్టుకుని, అక్కడే ఉండి, అక్కడ వాట్ ఎవర్ ఆర్ ద ఇష్యూస్ మీద మాట్లాడుతూ, చేతనైనంత సహాయం చేస్తూ, ముందు తనకి ఒక ఫర్మిడబుల్ కంచుకోటని తయారు చేసుకుంటాడు. చేయలేదు. ఓడిపోయినందుకు తన అభిమానుల్ని బ్లేమ్ చేసే స్టేజ్‌లో ఉన్నాడు. లోకేష్ చేయలేదు. అది లోకేష్‌కి ఇతనికి డిఫరెన్స్. లోకేష్ చౌదరీస్ ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఆర్ చౌదరీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీ అని వెతుక్కోలేదు. మంగళగిరిలోనే ఉన్నాడు. ఈయన నాకు కులం పట్టదంటాడు. అత్యధికంగా కాపు ఓట్లు ఉన్న పిఠాపురం వర్గానికి పారిపోయాడు. అక్కడైనా గెలుపు. ఓకే, వర్మ గారు మీరు నాకు సాయం చేయండి, వి విల్ డూ టుగెదర్. ఆ ఈక్వల్ లెవెల్ కూడా మాట్లాడాడు. ఏం చెప్తాడంటే నా గెలుపు మీ చేతుల్లో పెడతాను అంటాడు. అట్లాంటి వాడు మిగిలిన వాళ్ళ గెలుపుని ఎలాగా వాళ్ళ ఛాన్సెస్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాడు, అది చాలా ఆలోచించవలసిన విషయం. ఈయనకి ఒక లెగసీ కూడా ఉంది. 2019 ఎలక్షన్స్లో నథింగ్. ఈయనకి ఇంకొక లెగసీ కూడా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇతని ఎఫెక్ట్ ఏం పనిచేయలేదు.
సో హౌ కెన్ హీ హెల్ప్ పీపుల్ ఇన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్? పోనీ తన కాన్స్టిట్యుయెన్సీని ఒకటి ఏర్పరచుకుని చివరి క్షణం వరకు వాళ్ళని కాదని వీళ్ళని కాదని వాడు చేసుకున్న క్యాంపెయిన్ చేసుకున్న కాన్స్టిట్యుయెన్సీని వీడి క్యాంపెయిన్ చేసుకున్న కాన్స్టిట్యుయెన్సీ అని ఇవి దీస్ ఆర్ ఆల్ ద నెగిటివ్ క్వాలిటీస్ అపార్ట్ ఫ్రమ్ సో మెనీ అదర్ నెగిటివ్ క్వాలిటీస్. ఓకే, సో లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఇన్ ద వర్స్ట్ కేస్ లోకేష్ లాగా ఉండాలి. నేను అక్కడ ఓడిపోయాను, అక్కడే గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. అది లీడర్షిప్. వేరస్ నేను వేరే చోటికి నాకు సేఫ్గా ఉన్నది వేరే వాళ్ళని డిస్ప్లే చేసి నేను అక్కడికి వెళ్ళి నేను నుంచుంటాను. ఇది 5 ఏళ్లలో ఏ పని చేయకుండా కాన్స్టిట్యుయెన్సీకి. ఓకే, సో ఐ హోప్ నెక్స్ట్ వీడియోలో పవన్ కళ్యాణ్ అండ్ కాపులు చేజార్చుకున్న అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకుందాం.